ఎక్కడ ఏ పని చక్కబెట్టుకోవాలో నరేంద్ర మోడీకి బాగా తెలుసు. అరబ్ దేశాలకి ఇరాన్కి శత్రుత్వం ఉంది, మిత్రత్వం ఉంది. గతంలో పక్కా శత్రువులు, ఈ మధ్యనే మిత్రత్వం నడుస్తుంది. చైనా వీళ్ళిద్దరి మధ్యన స్నేహాన్ని ఏర్పాటు చేసింది. ఇరాన్తో దుబాయ్, సౌదీ అరేబియా వీళ్ళందరూ ఈ మధ్యనే సమావేశమై స్నేహహస్తాన్ని చాటుకున్నారు. షియా సున్నీ గొడవలు పక్కన పెట్టేయాలని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్కి ఒక పరీక్ష పెట్టారు నరేంద్ర మోడీ. హౌతీ తీవ్రవాదులు ఈ మధ్య వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు. ఒక్క ఇరాను, రష్యా అట్లాగే చైనా ఈ షిప్స్ తప్ప మిగతా వాటి మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అరబ్ దేశాల నుంచి ఆయిల్ మనం కొంటున్నాం పెద్ద ఎత్తునే. ఇంకోవైపున రష్యా నుంచి కొంటున్నాం. రష్యా నుంచి కొనేటప్పుడు రష్యా అధ్యక్షుడికి చెప్పారు, నువ్వే మా దగ్గరికి చేర్చే బాధ్యత అంతా నీదేనని చెప్పి. ఇప్పుడు ఈ హౌతీ తీవ్రవాదుల వ్యవహారంలో ఇరాన్తో మాట్లాడమని ఒక పక్కన మన జయశంకర్ మాట్లాడారు, మరొక వైపున మాట్లాడమని దుబాయ్కి సంబంధించినటువంటి రాజుకి సూచించారు మోడీ. తద్వారా భారత ప్రయోజనాల కోసం ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉంటారు ఆయన.